మొదటి పేతురు, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 10. మొదటి వరుస మనం అందరము కలిసి చదువుకుంటాం. రండి, నాతో పాటుగా కూడా మీ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఒకప్పుడు గట్టిగా, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. మరొకసారి నేను చెప్తాను, నా వెనకాతల ఈ భాగాన్ని చదువుదాం. ఒకప్పుడు, స్వరం వినబడలేదు, ఒకప్పుడు, అందరూ గట్టిగా, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభా, నీ దాసుడు నిలబడుతుండగా మీరు మాత్రమే మాట్లాడండి. ప్రభా, నీ దాసుని నోటిని నింపి కావలసిన మాటలు దయచేయండి. నోటిని పవిత్రపరచండి, హృదయాన్ని పవిత్రపరచండి, ఆలోచనలను పవిత్రపరచండి. యజమానుడు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా మలచి మీ మహిమ కొరకు వాడుకొని సహాయం చేయుదురని సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ దివ్య మనోహర ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పేతురు రాసినటువంటి ఈ పత్రికలో ఆరాధన కొరకై చదవబడినటువంటి భాగం ఒకప్పుడు. ఒక పదాన్ని మనం ఇట్లా జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన స్థితి, అవర్ పొజిషన్. తర్వాత మరొక మాట రాయబడింది, ఇప్పుడు. దిస్ ఈస్ ద గ్రేట్ ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ప్రివిలేజ్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది పొజిషన్, రెండవది ప్రివిలేజ్. ఒకప్పుడు మన స్థితి ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన భాగ్యం ఏమిటో, లేకపోతే మన స్థానం ఏమిటో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇలాగ జ్ఞాపకం ఉంచుకుందాం. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు ప్రభువులో మన స్థానం ఏంటి. వాట్ ఈస్ ద పొజిషన్ బిఫోర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ పర్సనల్ సేవియర్ ఇన్ యువర్ లైవ్స్. స్వంత రక్షకునిగా అంగీకరించక మునుపు ఒకప్పుడు మనము ఎటువంటి వారమో, మన స్థితి ఎటువంటిదో ఆ ఒక్క మాటలో జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి ఆ ఒక్క మాట? ఒకప్పుడు ఎలాగున్నామట? ఒకప్పుడు ప్రజగా ఉండక. ప్రజలు, పీపుల్. ఎటువంటి ప్రజలు? ఒకప్పుడు ఎటువంటి ప్రజలుగా ఉన్న మనల్ని దేవుడు ఇప్పుడు ఎటువంటి ప్రజగా మార్చారు. ఒక్క మాట నేను చెప్తాను, ఎటువంటి ప్రజగా మార్చారన్న ఒక్క మాట ఎంత ప్రివిలేజ్, ఎంత భాగ్యము, ఎంత ఆధిక్యత. ఆ ఒక్క మాట చదివితే హృదయమంతా ఆరాధన కృతజ్ఞతతో నిండిపోతుందేమో. ఒక్క మాట, అదే పై వచనములో ఆఖరి మాట, ఎటువంటి ప్రజలు? దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. అంటే అప్పుడు మనం ఎవరు సొత్తై ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. మనము ఎవరి యొక్క సొత్తై ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన వర్లారా, ఇప్పుడు అయితే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తు. సొత్తు అంటే అర్థం ఏంటి అంటే, కనీసం ఏముండాలంటే 2 ఉండాలి. మొదటిది, అయితే నా సొత్తు అంటే కనాలి, లేకపోతే కొనాలి. మీకు అర్థమైంది నేను చెప్పింది? పిల్లలు తల్లిదండ్రులకి సొత్తు, అవునా కాదా? పొలము, భవనములు, ఇండ్లు, ఇవన్నీ కూడా సొత్తు. ఎందుకంటే అవి కనలేం, అవి కొనాలి. అంటే దాని అర్థం ఒక మాటలో చెప్పనా, కదిలేవన్నీ కూడా కనాలి, కదలనేవి స్థిరంగా ఉండేవి కొనాలి. దేవాది దేవుడట ఒకవేళ దేవుని సొత్తైన ప్రజలు అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంటే దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు. అమ్మా, విన్నారు ఈ మాట? దేవుడు మనల్ని ఏం చేశాడు? మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు. కన్నవాడు ఎందుకు కొన్నాడు, కొనింది ఎందుకు కనాల్సి వచ్చింది తిరిగి అనేదే ప్రశ్న. సరే, ఒక్క మాట ఇలా జ్ఞాపకం చేసుకుందాం ఆరాధనలకు వెళ్ళడానికి ముందుగా. ఒకప్పుడు ప్రజగా ఉండక. ఇంతకీ ఎటువంటి ప్రజలం మనం? ఒక 7 ప్రజలుగా మనం ఉన్నాం. సో
సమయం హద్దుబాటును బట్టి కనీసం 5 జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎటువంటి వారం చూడండి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 4వ వచనము. 1 Corinthians chapter 4 verse 4 చదువునాను. 2 కొరింథీ 4:4 దయదేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు ప్రకాశింపకుండ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మొదటిది అవిశ్వాసులైన వారు. ఎటువంటి ప్రజలము ఒకప్పుడు we are the unfaithful people or unbelievable people. We are the untrustworthy people. సో ఎటువంటి దేవుడు తెలుసా? అవిశ్వాసులైనటువంటి మనలని, అటువంటి ప్రజలని ఇప్పుడు దేవుని ప్రజలుగా ఎలా మార్చాడంటే తెలిసిన ఎలా మార్చాడు? అవిశ్వాసులని ఈరోజు ఎలా మార్చాడో తెలుసా? చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా మార్చినాడో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ విశ్వాసులుగా మారడము అనే దానికి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేయబడతాం. చూడండి, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ, చాలు, ఆసియాలోను మాసిదోనియాలోను అకయలోను ఉన్నటువంటి వారెవరు? విశ్వాసులు. దేవుడు అవిశ్వాసులైన వారిని ఇప్పుడు ఎట్లా మార్చినాడంటే విశ్వాసులుగా మార్చాడు. దేవుని సొత్తైన ప్రజలు ఎవరంటే మొదటిది విశ్వాసులైన వారు. అవిశ్వాసులైనటువంటి వారు మనం. ఇంతకీ మన అవిశ్వాసము ఏంటి? ఇంతకీ మనం ఎందుకు అవిశ్వాసులుగా మారిపోయినాం? అవిశ్వాసులం అంటే మన నమ్మకాలు వేరే, మన విశ్వాసాలు వేరే, మన ఆలోచనలు వేరే, మన విధి విధానాలు వేరే. అటువంటి పరిస్థితుల్లో నుంచి అసలు అవిశ్వాసము అనేటువంటిది మనం ఎలా చోటు చేసుకుంది? ఆ అవిశ్వాసము నుంచి చెప్పండి, విశ్వాసము ఎలాగా దేవుడు సంతరించాడు మనకంటే కనీసం ఒకే ఒక మాటలో చెప్పాలి. అదేంటంటే దేవుని మహిమ ప్రకాశమై ఉన్నటువంటి సువార్త. దేవుని యొక్క సువార్తను బట్టి మనమందరము కూడా విశ్వాసులుగా మార్చబడ్డాం. విశ్వాసులుగా మార్చబడినటువంటి వారు అంటే అర్థం ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే విశ్వాసిగా మార్చబడ్డాడు అనగా దేవుని యొక్క సువార్తను అంగీకరించినాడు అనగా దేవుని యొక్క సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చారు, నా కొరకు మృతి చెందారు, నా కొరకు సమాధి చేయబడ్డారు, నా కొరకు తిరిగి లేచారు, మరలా రాబోతున్నారు. ఇది మానవులకున్న అనగా అవిశ్వాసము నుంచి విశ్వాసము. ఒకప్పుడు మనకి ఎవరు లేరు? దేవుడే లేరు. ఒకప్పుడు మనం ఎటువంటి వారము? అవిశ్వాసులం. ఒకప్పుడు నిరీక్షణే లేదు, ఒకప్పుడు దేవుడే లేడు. అటువంటి మనల్ని దేవుడు విశ్వాసులుగా మార్చాడు. అందుకే ఈ మాట చెప్పబడింది, విశ్వాసములుగా మార్చబడ్డమంటే మనమందరము కూడా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చిన వాళ్ళం. వీఆర్ ద న్యూ బోర్న్ పీపుల్, న్యూ బోర్న్ అగైన్ పీపుల్. మనమందరం కూడా విశ్వాసులుగా మార్చబడ్డానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అబ్బా, ఏం కృప తెలుసా? దేవుడు తన యొక్క మహిమ ప్రకాశమైనటువంటి సువార్త మన మీద ప్రకాశింపజేశాడు. ఇది మొదటిది. ప్రియమైన వాళ్ళారా, ఒకప్పుడు నేను అవిశ్వాసిని, ఇప్పుడు విశ్వాసిగా మార్చాడు. దేవుడు దేని ద్వారా విశ్వాసిగా మార్చాడు మనల్ని? ఆయన యొక్క సువార్త ద్వారా. ఏ వ్యక్తి కూడా అవిశ్వాసులైన వారు విశ్వాసులుగా ఇంకే కారణం చేత విశ్వాసులుగా మార్చలేదు. ఈ విశ్వాసము దేని ద్వారా వచ్చింది? సువార్త ద్వారా వచ్చింది. ఇంతకు సువార్త ఒకే ఒకటి అంటాడు. చూడండి, ఎలాగా మనము రక్షించబడ్డామన్న మాటకి మనం ఎప్పుడు చదువుకున్న మాట పాతది కానీ క్రొత్తగా ఉంటుంది. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడిన వారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అంటే విశ్వాసులైనటువంటి వారు అనగా రక్షణ పొందిన వారు అని అర్థం. దేవా, నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రాలు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి తాను శిలువ మీద ఆ యొక్క బలియాగము ఆ బలి అర్పణ కానీ చేస్తుండకపోతే, ఆ రక్తము నా కొరకు కార్చుండకపోతే, ఆ రక్తము ద్వారా ప్రతి మానవుల యొక్క పాపాలకు క్షమాపణ కలుగుతుందని నీవు పంపించినటువంటి వ్యక్తుల ద్వారా
ప్రకటించబడిన మాట ద్వారా నేను విశ్వసించడానికి నీవు కృపను గ్రహించావయ్యా. అందుబట్టి నేను రక్షించబడ్డాను ప్రభా. ఇదిగో నాయన, ఒకప్పుడు అవిశ్వాసిని, నిన్ను నమ్మలేదు, నిన్ను చూడలేదు, నీ మాట వినలేదు. ఈరోజు నేను విని నమ్మి విశ్వసించేటువంటి కోవలోనికి తీసుకొచ్చావు. అందును బట్టి నేను ఒకప్పుడు అవిశ్వాసిని, ఇప్పుడు విశ్వాసిని. అందుకే అంటాడు చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, అవిశ్వాసుల మీద దేవుడు ఎంతగా తన ప్రేమను చూపించాడో చూడండి. మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో దేవాది దేవుడు ఎంత చక్కగా ఆ మాట రాసి పెట్టుంచాడు చూడండి. చక్కటి మాట ప్రభువారు అక్కడ రాసి పెడతాడు. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 12-13 వచనాలు. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి ఆ మాట చూడండి. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడ్డాను. దేవా, నిజంగా నాకు తెలియదు ప్రభా, నిజంగా నాకు తెలీదు నువ్వే దేవుడు అని, నువ్వే ఈ లోకానికి వచ్చావని, నా కొరకు వచ్చావని, నువ్వు రక్తం కార్చావని, నా కొరకే సిలువ రాణుపై ఎక్కేవని, నా కోసమే దెబ్బలు నీ వీపు మీద చారలుగా దున్నబడ్డాయని, నా కొరకే నువ్వు బలి అయిపోయావని. ఒకవేళ దానిని నేను విశ్వసించకపోతే నాయనా, ఒకప్పుడు నేను తెలియక ప్రభా, ఒకప్పుడు నేను ఎరగక ప్రభా, ఒకప్పుడు నీ ప్రకటన నా దగ్గర రాక ప్రభా, అయినా అవిశ్వాసము చేత అవిశ్వాసనే నా మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసినటువంటి సాతాను పెట్టిన నా పొరలను తొలగించి నీ మహిమా ప్రకాశమైన సువార్త నా వరకు తీసుకొని వచ్చి నీ బిడ్డగా మార్చుకున్నావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒకవేళ ఆ రక్షణ కానీ మనమందరము పొంది ఉండకపోతే ఈరోజు మన గతి ఏమిటో తెలుసా? అవిశ్వాసులందరూ ఒకే ఒక్క వెళ్ళే స్థలం చూడండి, ప్రకటన గ్రంథం. ఆ మాట ఎంత బాగుంటుందో అది చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో ప్రభువా. 21వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 21:8. పిరికి వారును అవిశ్వాసులను అనే మాట అక్కడ ఆపి అక్కడండి, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. ప్రభువా, ఒకప్పుడు నేను కానీ నీ సువార్త అంగీకరించకపోతే స్టిల్ ఇప్పటికి నేను ఎలా ఉందును? అవిశ్వాసగా ఉందును. అవిశ్వాసులందరూ కూడా అగ్నిగుండంలోని ఈరోజు మరణిస్తే పాలు పొందుతాం. మొదటి మాట. రెండవ మాట చూస్తాం. మనము ఒకప్పుడు చూడండి, మళ్ళా మన శీర్షిక భాగానికి వద్దాం. మన అంశం ఏంటి? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మొదటి వరుస. ఒకప్పుడు ప్రజగా ఉండక. ఒకప్పుడు ఎటువంటి ప్రజలం? మొదట అవిశ్వాసులైన ప్రజలం. ఇప్పుడు రెండో ప్రజలకు వద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చేయొచ్చు, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని. రెండవ ప్రజలు. ఒకప్పుడు ఎటువంటి వారం అంటే అవిధేయులైన ప్రజలము. మనం ఎటువంటి వారము చెప్పాలి? ఎటువంటి వారము? అవిధేయులము. విచిత్రం చెప్పనా? అవిధేయులను దేవుడు ఏమంటున్నాడో తెలుసా? విధేయులుగా మార్చాడట. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా. ఒక మాట, అవిధేయులైన మనలను విధేయులుగా ఎలా చేసినాడు చెప్పండి? సిలువ మరణము పొందునంతగా ఆయన ఏం చేశాడు? నిజంగా నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క దైవత్వాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా, అంత మహోన్నతమైనటువంటి ప్రభావము కలిగినటువంటి నీవు నా కొరకు, ఇక్కడ గమనించవలసింది మనందరి కొరకని కాదు, నా కొరకు తన్ను తాను తగ్గించుకొని, అరే జానుడ పొట్టలో మరియమ్మ గర్భములో పుట్టడం గొప్పతనం కాదు, అది గొప్పతనం కాదు. సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది మనకో తెలుసా? దేవా, ఒకప్పుడు అవిధేయుడను. దేనికి అవిధేయుడును? తల్లిదండ్రులకు అవిధేయుడను. అర్థమవుతుందో? మొదటి మాట ఎవరు? తల్లిదండ్రులకు. అవిధేయత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తల్లిదండ్రుల నుంచి అవిధేయులు. తర్వాత ఎవరికి అవిధేయులు? పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎక్కడ జాయిన్ చేస్తారు? స్కూల్లో జాయిన్ చేస్తారు, పాఠశాలలో జాయిన్ చేస్తారు. అక్కడ ఎటువంటి వారు? గురువులకు. ఎటువంటి వారము? అవిధేయులము. పోనీ అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చాం, ఇప్పుడు ఎవరికి అవిధేయులము?
చెప్పండి చెప్పండి. మనకున్నటువంటి వారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, పెద్దవారికి కానీ అందరికీ కూడా అవిధేయులం. ముగ్గురు గమనించండి, తల్లిదండ్రులకు అవిధేయులం, గురువులకు అవిధేయులం, పెద్దలకు అవిధేయులం. ఇటువంటి అవిధేయులం మీరు అనొచ్చు, ఇవన్నీ అవిధేయులైనా అవ్వకపోయినా పక్కన పెడితే ఒక్కటికి మాత్రం మనం అవిధేయులని చెప్పాలి. మనము దేవునికి అవిధేయులం. అవిధేయులైన మనలను ఏం చేశాడు? ఇప్పుడు ఎలా మార్చాడు? అసలు ఆ విధేయత ఎలాగొచ్చింది? ఒకే ఒక మాట ఏంటో తెలుసా? దేవా, సిలువ మరణము పొందినంతగా నిన్ను నువ్వే తగ్గించుకొని నా కొరకు బలైపోయావు. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? విధేయులుగా మార్చాడు. ఎవ్వరూ మనల్ని మార్చలేదు, మనలాంటి వారిని ఎవడూ మార్చలేడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మరొకసారి చెప్తాను. మన మట్టుకు మనం ఎప్పుడూ మారలేం, ఎవరు మనల్ని మార్చలేరు. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దృశ్యాన్ని చూస్తే ప్రతి ఒక్కరు గుండె ఏమైపోయింది? కృషించిపోయి, శుష్కించిపోయి, అయ్యో, ఒక దైవ మానవుడు ఇటువంటి భయంకరమైన మరణాన్ని, ఇటువంటి శిక్షను పొందుతాడా? నేను కదా పొందాల్సింది, నేను కదా ఆ యొక్క స్థానంలో ఉండవలసింది, నేను కదా అది నేను భరించాల్సింది, నేను కదా అది వేదన అనుభవించాల్సింది. ఈ వేదన, ఈ బాధ, ఈ తృణీకరం, ఈ వ్యసనక్రాంతులుగా మార్చబోట, అయ్యో, కొరడాలతో కొట్టబడి, హింసించబడి, నిందించబడి, తిట్టబడి, కొట్టబడి, లాగబడి, అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన నా ప్రభువా, నా కొరకు ప్రభువా, నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కదా. నీ సిలువ దృశ్యాన్ని చూసి నా మనసు మారిందయ్యా. ఈ ప్రపంచంలో ఎవరైనా మారినారంటే, మనసు మారిందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దృశ్యం. ఈరోజు సిలువే మన అతిశయం కాదా? దేవా, అవిధేయుడుగా నన్ను ఏం చేశావు? విధేయుడిగా మార్చావు. ఒకప్పుడు ఎటువంటి ప్రజలము? అవిధేయులమైన ప్రజలము. ఇప్పుడు దేవునికి విధేయులైనటువంటి ప్రజలు. అందుకే మనల్ని ఏమన్నారు తెలుసా? దేవుని దాసులు అన్నారు. ఏంటట? దేవుని దాసులు. రెండు మాట నేను త్వరగా చెప్తాను, ఇంకా వ్యాఖ్యానం చేయడానికి ఏమీ లేదు. మూడవ మాట చూడండి, ఇది మహాభయంకరమైనటువంటి మాట. చూడండి ఈ మాట, కీర్తనల గ్రంథం 106:39. కీర్తనల గ్రంథం 106:39. తమ క్రియల వలన వారు అపవిత్రులు అయిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఎటువంటి ప్రజలము మనం? ఒకప్పుడు మనం ఎటువంటి ప్రజలం? ఇప్పుడు ఎటువంటి వారము? అపవిత్రులము. అపవిత్రులము. అయ్యో, ఈ మాట చదువుతుంటే అనిపించింది, రెండు మాటలు బాగా జ్ఞాపకం చేసుకోండి. పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు. చెప్పండి ఏంటంట? పవిత్రత, పరిశుద్ధత ఎప్పుడు కూడా కాదు. అరే రే 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 ఏమ్రా, ఉదయం లేచి స్నానం చేయలేదా? పవిత్రత శరీరానికి సంబంధించింది. బాహ్య శుభ్రతని పవిత్రత అంటారు. పరిశుద్ధత అంటే ఆత్మ అంతరంగిక స్వభావము నూతనపరచబడుట. ఎవరు చేయలేకపోయారు మనకి. ఎందుకో తెలుసా? ఏ క్రియ ఇది? అన్యజనుల యొక్క క్రియలను అభ్యసించి మనం అందరం ఏమైపోయినాం? అపవిత్రమైపోయాం. వీ ఆర్ ద పీపుల్. ఎటువంటి వారము? బికేమ్ డిఫైల్. మనము బికేమ్ అన్హోలీ. ఇటువంటి మనం ఏమనుకునే వాళ్ళం అంటే, యేసు ప్రభు రాకమునుపు ఉదయాన్నే లేవడం, సంధ్యావందనం చేయడం, మ్రొక్కడం, పూజించడం, దీపారాధన చేయడం ఎన్నో చేసినామో. చేశారా? చేయలేదు? ఎవరైనా చేశారా? చేయలేదా? చేసేవారికి తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చేశారు, అవునా కాదా? విచిత్రం ఏంటి దశ? అబ్బా, ఎంత చక్క ఉదయాన్నే వెలిగిస్తే ఎంత శుభ్రమో, ఎంత పవిత్రంగా. అరే ముట్టుకోకు సుమి, నన్ను ముట్టొద్దు, నేను ఏమవుతాను? అపవిత్రుని అయిపోతాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు, ప్యాటర్న్ మార్చేశాడు. పరిసయ్యులు, సద్దుకాయులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, మీరు వెలుపటి శుద్ధిని గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంతకీ మీ అంతరంగము శుద్ధి చేయబడిందా? ఆ మాట అనేసరికి వీళ్ళందరూ ఎలాగైపోయారంటే, అయ్యో, శాస్త్రులు ఏంటంటే మాకే నువ్వు బోధ చేయడానికి వచ్చావా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఒక్కసారి చెప్పండి, సర్వాంగ స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు, అంతకు మించి అలాగని స్నానాలు చేయకుండా ఉండకండి. విచిత్రం ఏంటి అంటే, పవిత్రత కంటే దేవుడు అంతరంగక పరిశుద్ధతను కోరేవాడు. దేవా, ఒకప్పుడు నాయన నా హృదయం ఎటువంటిది? అపవిత్రమైన హృదయం, ఘోరమైన హృదయం, ఎటువంటిది? వ్యాధి కలిగిన హృదయం, దుష్ట హృదయం. ఎన్ని చెప్పొచ్చు హృదయం గురించి. అటువంటి హృదయాన్ని ఎవడైనా మార్చగలడా? దేవాది దేవుడు 6వ అధ్యాయంలోనే చూశాడు. నరుల యొక్క హృదయములోని, తలంపులలోని అంత కేవలము చెడ్డది, అంతే. అటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? అరే రే రే ఏం రా, ఎట్లా మారిపోయినావు? అరే, ఒకప్పుడు ఎక్కడున్నావురా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అరే, ఒకప్పుడు ఇట్లా మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావురా? అరే, ఎలా మారినావు అంటే, మార్చినవాడు ఒక్కడే. ఎవరో తెలుసా? దేవాదేవుడు అంటాడు, నేను ఏది మార్చక్కర్లే. విచిత్రం చెప్పనా? ఈ యొక్క సర్వ శరీరానికి కేంద్ర స్థానము, కేంద్ర బిందువు హృదయాన్ని మార్చగలిగిన వాడు, హృదయ పరిశోధకుడైన దేవుడు తప్ప ఎవడు కూడా. బయటికి మాత్రం ఎంత పవిత్రంగా ఉన్నామో, ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు, దేవుని ప్రజ కానప్పుడు, ఈరోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అపవిత్రులైన మనల్ని దేవుడు పవిత్రులుగా ఎలా చేస్తాడో తెలుసా? ఒకే ఒకటి ఏంటి తెలుసా? మొట్టమొదటి ఆయన ప్రజగా మారడానికి, సంఘంలో రావడానికి గురించి కాట్ల, ఆయన ప్రజగా మారడానికి ఆయన కార్చిన పవిత్రమైన సిలువ రక్తం.
ఎంత అద్భుతమైన మాట ప్రభు దేవా, నీ రక్తము ద్వారా, నీ చిందించినటువంటి రక్తము ద్వారా ఇటట నేను పవిత్రుడిగా మార్చబడ్డాను. ఎంత గొప్ప దేవుడు అండి. మొదటిది అవిశ్వాసులం, 2 అవిధేయులం, 3 అపవిత్రం, 4ది కొంచెం అడ్వాన్స్గా వెళ్దాం. చూడండి ఒక చక్కటి మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను చాలు అసహ్యులు. దేవునికి ఎటువంటి వారు మనం? ఇష్టలమా అసహ్యులమా? ఎందుకు అసహ్యమైనా మనం? కీర్తన గ్రంథం 97:10. కీర్తనల గ్రంథం 97:10. కీర్తనలు 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును, ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి చదవండి. చెడుతనమును దేవుని చేత చడండి. మరొకసారి చదువుతారా? మరొకసారి. యెహోవాను అంటే యెహోవాని ప్రేమిస్తే చెడుతనమును, ఇప్పుడు చెడుతనమును ప్రేమిస్తే దేవునిని ప్రేమించడానికి మరొకటి, నువ్వంటే నాకు చాలా ప్రేమ, నువ్వంటే చాలా పగ, అసహ్యం నువ్వంటే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనమందరము కూడా దేవుడికి ఎందుకు అసహ్యులుగా మారిపోయినామంటే చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు, భూలోకాన్ని చూస్తే ఏది చెడిపోయింది? ఏం చూశాడు? భూలోకమును చూశాడు. చూస్తే ఏం చెడిపోయింది? దేవుని సన్నిధి చెడిపోయింది. దేవుడు భూలోకమును చూసిన అది చెడిపోయి ఉండేను. అది అంటే భూలోకం చెడిపోయింది. భూలోకం ఎలా చెడిపోద్ది? మనుషుల ద్వారా చెడిపోయింది. అందుకే కింద రాయబడుతూ వచ్చింది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను, దేవుడు ఒక చక్కటి మార్గం వేస్తే ఆ మార్గం చెరిపేసుకున్నారు. మాకు ఈ మార్గం వద్దు అన్నారు. ఆ కారణం చేత మానవులు చెడిపోయారు. చెడిపోయినటువంటి మానవుల్ని దేవుడు చూసి మొదటిది ఏం చేశాడు తెలుసా? అసహించుకున్నాడు. ఎలా అసహించుకున్నాడో తెలుసా? ఎట్లా అసహించుకున్నాడో తెలుసా? చూడండి 6వ అధ్యాయం 6వ వచనం నుండి. తమ హృదయములలో నొచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏమా, ఈ ప్రపంచంలోని ఏదైనా పర్వాలేదు, కొట్టినా ఏ మనిషిని కాస్తారు, కానీ ఒక్క మాట కానీ అంటే చేసినటువంటి మేలుకి కృతజ్ఞత లేకుండా బ్రతికితే దానంత భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. దేవాదేవుడు అంటాడు, నా చేతులారా సృజించాను రా మిమ్మల్ని, నా జీవాయువును ఊదాను, మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో నాకే తెలియదు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అందుకే నా ప్రాణాన్ని మీకు ఇచ్చాను. అయితే ఏమయ్యారో తెలుసా? కేవలము భూలోకము చెడిపోయింది మనుషుల ద్వారా. ఇటువంటి చెడిపోయినటువంటి మానవులను చూసి దేవుడు అన్నాడు, ఛీ అన్నాడు. అసహ్యం అంటే ఏంటో తెలుసా? అసహ్యమైన దాని మీద ఏం చేస్తాం? మనుషుడు ఉమ్ము వేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు అసహ్యం, ఇప్పుడు దేవునికి ఇష్టలుగా మారిపోయామంట. దేవుడికి ఇష్టలుగా ఎలా మారిపోయామో తెలుసా? ఒక్క మాట నేను చెప్తాను, నేను సమయం లేదు కాబట్టి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను నిన్ను చూసి ఆనందించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేని బట్టో తెలుసా? అవిశ్వాసి అయినటువంటి వాడు విశ్వాసిగా మారాడు, అవిధేయుడైన వాడు విధేయుడిగా మారాడు, అపవిత్రుడైన వాడు పవిత్రుడిగా మారాడు. ఈ మూడిటిని బట్టి అసహ్యమైన వాడు చెప్పండి ఇష్టడిగా మారారు. దేవా ఎంత గొప్పదేని ప్రభా. నా తల్లిదండ్రులు అసహించుకున్నారో చెప్పండి, నా బంధువులు, మిత్రులు, నా స్నేహితులు, చుట్టుప్రక్కల వారు నన్ను అసహించుకున్నారు. కానీ విచిత్రం చెప్పనా, ఎప్పుడైతే నీ దగ్గరికి నేను వచ్చానో, నీ పాదాల దగ్గరికి వచ్చాను, సొంత రక్షకుడు అంగీకరించాను, ఎంతమంది అసహించుకున్నా పర్వాలేదు, నువ్వు ఒక్కడివి ఇష్టపడితే చాలు. అమ్మ వినండి ఈ మాట, అందరూ అసహించుకున్నా పర్వాలేదు, నువ్వు ఒక్కడివి. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు కూడా సమయం అయిపోతుంది. భార్య భర్తలు ఇద్దరిలో భార్య ఎవరికి ఇష్టమై ఉండాలా? భర్తకి ఇష్టమైతే లోకంలో ఎంతమంది ఆ భార్యను అసహించుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక మాట, ఆ భార్యను అందరూ ఇష్టపడి భర్త అయిష్టంగా చేసుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? జీవితంలో అది ఉండకూడదు. అందుకే నేను అంటాను, యూట్యూబ్లో
ఎన్ని వర్తమానాలుండి ఎంతమంది లైకులు చేసినా దేవుడు ఒక్క డిస్లైక్ కొట్టాడు అనుకోండి, నాకు ఇష్టం లేదు ఈ వర్తమానం, నీ పవిత్రమైన జీవితం సరిగ్గా లేకుండా నేను వాక్యం చెప్తున్నాను అని డిస్లైక్ కొట్టాడు అనుకోండి, ఉపయోగం లేదు. అంతమంది అసలు వీడు వాక్యం చెప్తున్నాడంట, వీడు నిలబడి దేవుని మాటలు చెప్తున్నాడంట, వీడు వెళ్ళి సువార్త చెప్తున్నాడంట దేవుని గురించి, ఎంతమంది నిన్ను అసహించుకున్నా నా కుమారుడు నా మాటను ప్రకటిస్తాను. దేవుడు లైక్ చేస్తే చాలు. ఒకప్పుడు అసహ్యలము, ఇప్పుడు దేవునికి ఇష్టం. దేవా నేను నీకు ఇష్టమా? దేవాన్ని ఆరాధన చేసినప్పుడు అనిపిస్తుంది, ప్రభా నేను ఎలా ప్రభా నీకు ఇష్టపడ్డాను, ఎట్లాంటి వాడిని తెలిసి నేను ప్రభా, నా మాటలు రోత, నా చూపులు రోత, నా యొక్క బుద్ధి రోత, నా ఆలోచన రోత, అటువంటి అసహ్యుడు నేను. నన్ను ప్రభా ఏం చూసి ప్రభా తండ్రి నువ్వు ఇష్టపడ్డావు, ఏం చూసి నేను ఇష్టపడ్డావు తెలుసా? ఆయన అంటాడు, నా మీద ఉన్న విశ్వాసం, నా కొరకు నువ్వు విధేయుడిగా మార్చబడ్డావు, నా కొరకు నువ్వు పవిత్రుడిగా మార్చబడ్డావు. ఎంత గొప్ప దేవుడు అండి! అయిష్టమైన మనల్ని ఇష్టలుగా చేసుకున్నాడు. ఆఖరిది చివరిది చూసి ముగిస్తామా? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క అదే 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ. ఎన్నో ఇది? 5వ 6వ? మనమందరము అబద్ధికులమే. నిజం చెప్పండి, ఎంతమంది నిజంగా ఉన్నాం? అబద్ధికులమా కాదా? మనమందరము అబద్ధికులమే. ఏంటి అబద్ధం? ఏం అబద్ధం తెలుసా? యేసుక్రీస్తు, చెప్పండి, యేసుక్రీస్తు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమును అనుగ్రహించేవాడని మాట వచ్చింది అనుకోండి, మనం ఒకప్పుడు ఏం చేసాం? కాదన్నాం. సత్యాన్ని ఏం చేసాం? సత్యాన్ని అసత్యంగా మారిస్తాం. మన జీవితం ఎలాంటి బ్రతుకైపోయిందంటే, అరే మనకు కనబడిందే, మన పూర్వీకులు చెప్పిందే, మన పూర్వీకులు అనుసరిస్తుందే, వెంబడిస్తుందే, మనము నిజం అనుకున్నాం. కానీ విచిత్రం చెప్పనా? దేవాదేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి 5వ శ్రేష్టమైన మాట, మీరందరూ అబద్ధికులే. ఎంత అబద్ధికులు అంటే, నేను నిజమైన దేవుడు అని మీకు చెప్పినా మీరు నమ్మలేదు కాక దాన్ని తీసుకెళ్ళి ఎంతోమందికి ఏమని చెప్పినారు చెప్పండి. ఒకప్పుడు మనం కాదా, అరే యేసుప్రభు నీకేం మతిపోయిందా, మనకి ఎటువంటి దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు కాదా, ఎంతమంది చేసి ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక పాఠశాలలో ఒక విద్యార్థి ఇలా చెప్పాడట, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని అనుకుంటే, అయ్యా నేను అది అవ్వాలనుకుంటాను, ఇది అవ్వాలనుకుంటాను, చాలామంది చాలా రకాలుగా చేసి ఉంటారు. ఏమరా ఒక వ్యక్తికి ఇన్ని రకాలైన ఆలోచనలు ఉంటాయంటే, ఆ వ్యక్తి అనంట, మాకు బోల్డ్ మంది దేవతలు ఉన్నారు, ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకుంటారా, నీకు ఏదైనా ఆపద వచ్చింది అనుకుంటారా, అమ్మా నేను చనిపోతున్నాను నన్ను రక్షించు అని నువ్వు గోజాడి మొర్ర పెట్టావు అనుకో, అప్పుడు ఎవరు రక్షిస్తారంటే మాకు చాలామంది ఉన్నారు కదా అని. వాడిని పూజించినప్పుడు వీడికి కోపం వస్తుంది, వీడికి కోపం వచ్చినప్పుడు వాడికి కోపం వస్తుంది, ఆవిడకు ఏంటంటే మొక్కినప్పుడు వీడికి కోపం వస్తుంది. ఇక్కడ సముద్రంలోనో లేకపోతే ఏదో ప్రమాదంలోనో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రక్షించు అనే టైంకి వాళ్ళు పూజిస్తున్నావు కదని చెప్పేసి వీడేమనుకుంటాడట, ఆడు రక్షిస్తాడని చెప్పేసి వదిలేసాడట. ఈడనుకున్నాడట, ఇందుకులే మనం అందరిని మిగతా అందరూ పిలిస్తే కూడా మనం బిజీగా ఉన్నాం, మనోడు రక్షిస్తాడని ఆడు వదిలేసాడట. మూడోవాడు చూసాడంటే ఈడన్నాడట, నేను కూడా బిజీగా ఉన్నాను అని చెప్పి నాకటే. ఇలాగా ముక్కును అందరూ కూడా ఎవడ మట్టుకాడు ఏం చేశాడు, వదిలేశాడు. చివరికి ఏమయ్యాడు? విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు మనది అదే పరిస్థితి. ఎంతమంది మన జీవితంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ప్రాణం పోతుంది, నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి ఇంకా వెళ్ళిపోయేటువంటి సమయంలో మనం రక్షించేవారు లేక మన ఆర్త ధ్వని కూడా ఆలకించలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కానీ ఒక్కడు ఆలకించేవాడు లేడు. ఎందుకు ఆలకించలేదు చెప్పండి, ఎందుకు ఆలకించలేదు వాళ్ళందరూ? ఎందుకు వాళ్ళందరూ ఆలకించలేదు? అరే ఎందుకు ఆలకించలేదు? ఎందుకో తెలుసా? వాళ్ళందరినీ నువ్వు చేసావు కాబట్టి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నీ చేతుల ద్వారా చేయబడినవి, చెప్పండి, దేవుళ్ళు దేవతలు ఉన్నారు లేరని బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. కానీ నీవు చేతులారా చేసినటువంటి దానికి కళ్ళు పెట్టావు, ముక్కు పెట్టావు, నోరు పెట్టావు, చెవులు పెట్టావు, అన్నీ పెట్టావు, కానీ ఏం పెట్టలేకపోయావు. నీకు ప్రాణం పెట్టేంత ఉందా నీకు? అసలు నువ్వు దేవుడువా? ఏమైనా కాదు కదా. మరి జీవము లేనివి ఎంత అందంగా శృంగారిస్తే, మీరు చూసారండి, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూడండి, ఒక న్యాచురల్ ఫ్లవర్కి డూప్లికేట్ పవర్ పక్కన పెడితే ఏది న్యాచురల్లో ఏది డూప్లికేటో తెలీదు. అంతగా మానవుడు రూపొందించాడు. కానీ విచిత్రం చెప్పండి, విచిత్రం వెరీ గుడ్.
దగ్గరికి వెళ్తే డూప్లికేట్ దానికి నువ్వు స్మెల్ ఆపాదించలేవు. కానీ విచిత్రం ఏంటి, మల్లెపూ దగ్గరికి వెళ్ళండి, అది అంతే, దేవుడి యొక్క గుణం అంతే, దేవుడు అలా చేస్తాడు. నువ్వు చేసావు కాబట్టి ఏంటట, నీకు ఆపదొస్తే నీకంటే అధములు వాళ్ళు, అవునా కదా? ఎందుకంటే నీ ద్వారా చేయబడింది ఏది కూడా గొప్పది కాదు. అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవా, అబద్ధికుడనైనా నన్ను, అపవిత్రుడైన, అసహ్యుడైన, అవిశ్వాసనైన నన్ను, అవిధేయుడైన నన్ను ప్రభా నువ్వు మార్చుకున్నావు. ఒకప్పుడు నేను ప్రజగా ఉండలేదు, ఈరోజు దేవుని ప్రజలు. ఎటువంటి దేవుని ప్రజలు? పైన అన్నాడు, మీరు దేవుని సొత్తు అయిన ప్రజలు. విశ్వాసులు దేవుని సొత్తు, విధేయులు దేవుని సొత్తు, పవిత్రులు దేవుని సొత్తు, ఇష్టులు దేవుని సొత్తు, సత్యవంతులు దేవుని సొత్తు. మనమందరం కూడా సత్యవంతుని ఉన్నాం కాబట్టి, ఆ సత్యము దేవుని వాక్యం కాబట్టి, ఆ వాక్యం మనలో ఉంది కాబట్టి మనమందరం కూడా దేవునికి సంబంధించిన వారం. దేవా, ఇటువంటి నన్ను 5 పతనంలో నుంచి 5 ప్రగతిలోనికి నన్ను తీసుకొని వచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానని ఒక్కొక్కరం కూడా ప్రభు పాదాలు పెట్టి ఆరాధన చేయుదుముగాక. ఆమేన్. రండి.